శేఖర్ భాష అలాంగ్ విత్ బిగ్ బాస్ బేబక్క కాంబినేషన్ మళ్ళీ మీ ముందుకు వచ్చాం. యాక్చువల్గా ఇవాళ హోలీతో పాటు వరల్డ్ స్లీప్ డే కూడా అట. బాగా ఎక్కువసేపు నిద్రపోయి సో బాగా రంగు పడింది, అద్భుతమైన సెలబ్రేషన్ చేసుకున్నాం. అండ్ బేబక్క ఎలా అనిపించింది మీకు? అంటే హోలీ అంటే ఏంటంటే యాక్చువల్లీ హోలీ అనమాట, మీరు ఏదో అనుకోకండి, హోలీనే. అయితే ఈ రోజు చాలా ముఖ్యమైన దినం, ఎందుకంటే మనకు కావాల్సిన రంగులన్నీ ఇష్టం వచ్చినట్టు పూసేయచ్చు, ఎలా కావాలి ఎగరచ్చు, గంతులు వేయచ్చు, మా అలాగా డోల్ ఇందాక డాన్సులు వేసిన చూడండి అలా వేయచ్చు, ఇంకేదైనా కూడా వేయచ్చు. సో ఇక హోలీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవాళ హ్యాపీ హోలీ. యాక్చువల్లీ హోలీ స్టోరీ ఏంటంటే గూగుల్ చేయండి, స్టోరీ మీకు తెలిసిపోద్ది, నేను చెప్తే బాగోదు, మీకు ఆల్రెడీ తెలుసు కదా, అదే కదా అందుకే చేసుకుంటారు హోలీ. యాక్చువల్ గా హోలీ అంటే పవిత్రమైనది అని ఒక అర్థం. పవిత్రమైన ప్లేస్ లోనే చేసుకోవాలి, అందుకనే ఇవాళ మనం చిత్తారమ్మ గుళ్ళో చేసుకుంటున్నాం. అవును. ఎనివే, సో ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. చక్కగా ఆడుకోండి అండ్ కళ్ళలోకి నోట్లోకి వేసుకోకుండా ఆర్గానిక్ రంగులు మాత్రమే వాడండి. ఆర్గానిక్ ఇంకా టైం ఉంది, ప్రస్తుతానికి 2 అయింది, ఆర్గానిక్ ఇంకో 4 గంటలు ఉంది. పంచి లేకపోతే భాష కాదు, భాష లేని దగ్గర. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి, అదేంటంటే హ్యాపీ హోలీ. శేషు గారు ఏం చెప్పమంటారు? చెప్తుంటే మధ్యలో ఆపండి. షేకింగ్ శేషు గారు ఈయన బేబీ చెల్లి అన్నారండి, అప్పటి నుంచి నాకు బలి నచ్చారు. అవును, అందరూ అక్క అంటున్నారు, నేను అక్క అంటే నీకు అక్క ఎడరా అంటారు, అందుకొచ్చిన కూడా బేబీ చెల్లి అన్నాం. ఓకే, ఈవేళ హోలీ బాగా ఎంజాయ్ చేసాం బికాస్ ఆఫ్ భానుకిరణ్ గారి వల్ల. ఆయన బాగా ఏర్పాటు చేశారు. ఇంకా కొంతమంది రావాల్సిన పాపం వాళ్ళు మిస్ అయ్యారు కొన్ని కారణాల వల్ల, కానీ ఫంక్షన్ మాత్రం బాగా జరిగింది. మెయిన్ శేఖర్ భాష గారు బేబీ చెల్లి పెందరాలు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం బాగా జరిగింది, అది హ్యాపీ. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఉండుంటే మ్యాచ్ రంగులు మ్యాచ్ చేద్దాం, వెళ్ళినాయి నా రంగు ఎలా మ్యాచ్ చేశారో అలా మ్యాచ్ చేద్దరు. నా జీవితంలో ఫస్ట్ టైం అండి నేను హోలీ ఆడడం, ఎప్పుడు ఆడలేదు, ఎందుకంటే షూటింగ్లు కంటిన్యూటీలకి ఇబ్బంది అవుతుందని. ఈ చెవులు అక్కడ రంగు పడద్ది, ఈ రంగు ఆ రంగు కలిసిపోయి నేను ఏ రంగులో ఉన్నానో వాళ్ళకి తెలియదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఎక్కడికి వెళ్ళను. ఇలాగ 3 days గ్యాప్ ఉంది కదా, బాగున్నమాట కాదనలేక వచ్చేసాను. ఓకే, అందరూ ఎంజాయ్ చేసాం, మీరు కూడా కెమెరాలు పట్టుకుని ఎంజాయ్ చేశారు, కానీ మీకు రంగులు వేయలేదు, అది చాలా బ్యాడ్ లక్. సరే, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళు వేయమని చెప్తాం, కెమెరాలు ఇప్పుడు క్లోజ్ చేస్తారు కాబట్టి వీళ్ళని కూడా రంగులు మార్చండి రా కెమెరా వాళ్ళని. ఓకే, అదండి, హ్యాపీ ఎంజాయ్. మీ అందరికి ఒక క్వశ్చన్, ఇప్పుడు ఇన్ని కలర్స్ లో మనం అన్ని కలర్స్ వాడతాం, కొన్ని కలర్స్ వాడతాం, బ్లూ వాడారు, ఆరెంజ్ వాడారు, పింక్ వాడారు, అంటే నలుపు వాడితే ఆ నలుపులో కలిసిపోద్దని నలుపు వాడరు. తెలుపు వాడారు అనుకోండి పౌడర్ వేసినట్టు ఉంటుంది, కానీ లేకపోయినా మనం వాడచ్చు. ఎలా తెలుసా? అవునా అని ఆవిడ తెలిపారు. ఇక నలుపుడు తెలుపుడు ఆగిపోయింది, వేరే కార్యక్రమంలోకి వెళ్దాం.